నేను చేస్తాను. అందరు ప్లెడ్జ్ చేయండి. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా నేను నా కుటుంబం నా సమాజం దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల రక్షణ కోసం దోమల నివారణ చర్యలను క్రమం తప్పకుండా పాటిస్తానని నా ఇల్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతానని దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను పూర్తిగా తొలగిస్తానని ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఫ్రైడే పాటిస్తానని మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మెదడు వ్యాపు ఫైలేరియా వ్యాధుల నుంచి రక్షణ కోసం వ్యాధులపై జాగ్రత్తలు తీసుకొని ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తానని స్వచ్ఛత ఆరోగ్యం భద్రత అనే సంకల్పంతో దోమలు లేని నగరం నిర్మాణం కోసం కృషి చేస్తానని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో నా వంతు పాత్ర పోషిస్తానని తెలియజేస్తున్నాను. పౌరుడిగా త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మా ఊరు మన ఆరోగ్యం మన భద్రత. అందరికీ ఈరోజు మనము ప్రపంచం దోమల దినోత్సవం ఆగస్టు 20 ఎందుకు జరుపుకుంటామంటే సర్ రొనాల్డ్ రాస్ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా. ఎందుకు మనము దీన్ని ఈరోజు మనం ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఆయన దోమ యొక్క స్టేజెస్ అంటే పుట్టుక, లార్వా, తర్వాత అది ఏ విధంగా రోగాల్ని వ్యాప్తి చేస్తుంది, దోమల ద్వారా ఏ వ్యాధులు మరి మనుషుల్ని పీడిస్తున్నాయి, ఆ వ్యాధుల ద్వారా ఎంతమంది చనిపోతున్నారు. సో అలాంటివన్నీ ఫస్ట్ మనకి దోమ యొక్క లైఫ్ సైకిల్, జీవిత చరిత్రని మనకి సర్ రొనాల్డ్ రాస్ గారు ఫస్ట్ మొట్టమొదటిగా కనుక్కోవడం జరిగింది. సో దాని నుంచే మనము అంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా, జపనీస్ ఎన్సెఫలైటిస్ ఇలాంటి వ్యాధులన్నీ దోమల ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి అనేది మనకి అర్థమైంది. సో దానికి మనము ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలా, తర్వాత దోమలు కుట్టకుండా ఎలా చూసుకోవాలా, తర్వాత దోమలు కుట్టకుండా ఎలా చూసుకోవాలా అనేది కూడా మనము చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఈ దోమల ద్వారా చాలామంది మరణించడం కూడా, అంటే ఈ వ్యాధుల ద్వారా, దోమలు వ్యాప్తి చేసే వ్యాధుల ద్వారా మరణిస్తున్నారు చాలామంది. సో అలా జరగడం వల్ల ఏమవుతుందంటే మరి అనారోగ్యంగా ఈ యొక్క డెంగ్యూ, మలేరియా వచ్చి చనిపోవడము, చిన్న వయసులో చిన్న పిల్లలు చనిపోవడము, తర్వాత సడన్గా ఇలా డెత్ అయితే చాలా కుటుంబాల్లో తీవ్ర నష్టం జరుగుతూ ఉంది కదా. తర్వాత చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు, చాలామంది సీరియస్ అయిపోయి చనిపోతున్నారు. అలా మనము ఆ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ యొక్క దోమలను నిర్మూలించాలి. సో కాబట్టి మనం ఏం చేయాలా, ఎక్కడన్నా దోమలు పెరిగే ప్రాంతాలు అంటే ఏంటి, దోమలు గుడ్లు పెట్టేటివి, లార్వాలు డెవలప్ అవుతుంటాయి కదా, అంటే మురికి నీరు కానీ కొన్ని మంచి నీళ్ళలో కూడా ఉంటాయి కదా దోమలు. సో అక్కడ కూడా మనము దోమల లార్వాల్ని మనము లార్వా స్టేజ్లోనే మనము చంపేయాలంటే కనుక మనం ఎక్కువ నీరు నిల్వ ఉంచడం కానీ, దాని మీద మూత లేకుండా పెట్టడం కానీ, అవి అలాంటివి ఉంటే కనుక వెంటనే ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే చేసి ఆ నీళ్ళని పారపోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పట్టుకోవాలి. సో ఈ విధంగా మనము దోమలు కుట్టకుండా చూసుకుంటే మనకి ఈ యొక్క వ్యాధులు అనేటివి రావు. ఓకేనా. కాబట్టి మీరు స్టూడెంట్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచే మీకు దీని గురించిన అవగాహన చాలా ఇంపార్టెంట్, ముఖ్యం కదా. సో మీరు ఆల్రెడీ చదివింటారు కదా, మీకు ఉందా మీ జీవశాస్త్రంలో, బయాలజీలో ఉందా లేదా, వస్తుంది ఒకవేళ 9th క్లాస్ వాళ్ళు కూడా రావచ్చు. సో దీని గురించి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉండాలి. దోమల ద్వారా ఏ రోగాలు వస్తాయి, మనం ఆ రోగాల నుంచి ఎట్లా మనల్ని కాపాడుకోవాలి, మీ తల్లిదండ్రులకు చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పి. సో దోమలు కుట్టకుండా ఏం చేయాలంటే మనం ఏం చేయాలా, ఆల్అవుట్ పెట్టుకోవాలనా, కరెంటు పోతే ఆల్అవుట్ ఏమవుతుంది, మంచిది. సో దోమతెరలు అయితే ఎప్పటికీ మనకి సేఫ్టీ కదా. సో ఇంకో ఇంటి దగ్గర ఏదైనా వేపాకు అలా ఉంటే వేపాకు పొగ కూడా వేసుకోవచ్చు బయట అట్లా ఉంటే. సో ఇంట్లో మాత్రం మనము ఇంట్లో కానీ బయట కానీ సేఫెస్ట్ వచ్చేసి మస్కిటో నెట్, దోమతెరలు వాడాలి. ఇది ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి, సరేనా.
థ్యాంక్ యూ.